10 రోజుల నుండి కర్ణాటక రాష్ట్రాల్లో ఒక వైరల్ అవుతున్న వీడియో మల్లికార్జున స్వామి బాబా పేరుతో దర్శనమిచ్చాడు. అతను కర్ణాటక రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ 3 రాష్ట్రాల ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నాడు. అతని కోసము తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, కేరళ రాష్ట్ర ప్రజలు ఆయన దర్శనం కోసము పోతున్నారు. మరి ఈ రోజుల్లో సైన్స్ ఇంత డెవలప్ అయింది. ఈ కాలంలో ఇంకా మూఢనమ్మకాలపై ఇంకా మనుషులకు అవగాహన రాకపోవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా మన హైదరాబాద్ ప్రాంతం నుండి ఒక యూట్యూబర్ చెప్తున్నాడు. ఒక 4 రోజుల కింద ఒక యూట్యూబర్ వెళ్ళి అక్కడ పోయి దర్శనం ఇచ్చాడు. ఆ బాబానట కలుసుకోవడానికి దర్శనం కానీ వెళ్ళాడట. అక్కడున్న మన హైదరాబాద్ సంబంధించిన ఒక 4-5 ప్రజలు అక్కడ పోతే చూడగానే చెప్తున్నాడట, సెల్ నెంబర్ చెప్తున్నాడట, వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ తాత పేరు, ఏ ఊరి నుంచి వచ్చింది కూడా చెప్తున్నాడట. ఇది నవ్వుకోదలుచుకున్న విషయమే. ఓకే, వాళ్ళంటే తెలియదు అనుకుందాము, ఆల్రెడీ వాళ్ళు స్టడీ లేదనుకుందాము. ఒక యూట్యూబర్, ఒక ఛానల్ని నడుపుకున్న ఒక యూట్యూబర్ కూడా జనాలకు ఒక చైతన్యపరచడానికి ఉండాలి తప్ప, ఆ యూట్యూబర్ కూడా అతను చూడగానే అట అతని పేరు చెప్పాడట, వాళ్ళ అన్నయ్య సెల్ నెంబర్ చెప్పాడట, వాళ్ళ నాన్న పేరు చెప్పాడని చెప్పి ఇంకా ఆ యూట్యూబ్లో పోస్ట్ చేసుకుంటూ చెప్తున్నాడు. అంటే ఎంత దారుణం అండి. ఇంకా మనము ఆది మానవుల కాలంలో ఉన్నామా, లేకుంటే సైన్స్ ఇంత డెవలప్ అయింది ఈ కాలంలో ఉన్నాము? జనాలు అర్థం చేసుకోవాలి. ఎంతో మంది బాబాలను, దొంగ బాబాలను జైల్లో పెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. కొత్త బాబాలను ఈ యూట్యూబర్లు ప్రమోషన్ చేసి కొత్త బాబాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ బాబాలలో ముఖ్యంగా మొన్న మీకు తెలిసిన విషయమే, కల్కి భగవాన్ జైల్లో తీసుకెళ్లారు. అతను ఒక ఎల్ఐసి ఏజెంట్. పూర్తి వివరాలు తెలుసుకుంటే, ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే ఎల్ఐసి ఏజెంట్ ఆయన. కల్కి భగవాన్ కూడా జైలు తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అంటే రోజు రోజుకు ఈ యూట్యూబర్లు చేయబట్టి కొత్త బాబాలను ప్రమోషన్ చేస్తుంటూ చాలా యూట్యూబర్లు కూడా చెప్తున్నారు, ఇది నిజమా ఫేకా, ఫేక్ బాబానా లేకుంటే నిజమైన బాబానా అని చెప్పి తమ్మినల్లో టైటిల్ ఇస్తున్నారు యూట్యూబర్లు. కొంచెం అవగాహన ఉండాలి. కొంత చదువుకున్నాం కాబట్టి. ఆ మల్లికార్జున స్వామి అని అప్పాజీ అనే వ్యక్తిది దాదాపుగా 23 సంవత్సరాలు ఉంటుంది. చూడడానికి పొడుగా ఉంటాడు, బలంగా ఉంటాడు, చూడడానికి ఒక ఫైల్ మన లాగా ఉన్నాడు. అతన్ని తీసుకొచ్చి ఆయన కాళ్ళతో దర్శనించుకుని కాళ్ళు మొక్కుతున్నారు జనాలంతా. అది ఎంత నవ్వుకోదాల్సిన విషయం. ఈ సైన్స్ కాలంలో ఇలాంటి ఏమి ఉండదు. అతను వాస్తవం చెప్పాలంటే అతను ఒక ఫేక్ బాబా, ఫేక్ మల్లికార్జున స్వామి అని చెప్పి అందరు మొక్కుతున్నారు. ఇలాంటి జనాలు నమ్మకండి, ఇలాంటి బాబాలను ప్రోత్సహించకని చెప్పి మా ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాను.